సిద్ధి అలియాస్ ఫరియా గారు. Yes. ఇందాకలా మీరు స్టేజ్ ఎక్కే ముందు మీ కాళ్ళకి దెబ్బ తగిలింది అనుకున్నాను, పాపం బ్లడ్ వస్తుందేమో అని. అక్కడ చూస్తే ఒక టాటూ ఉంది. సో వాట్ వాస్ ద రీజన్ అబౌట్ దట్ టాటూ అండ్ వాట్ వాస్ ద మీనింగ్ అబౌట్ దట్? ఏమన్నారు? అరే ఇది ఎంత మిస్ అయ్యానో తెలుసా? మీ కౌంటర్స్ బాగున్నాయి. యాక్చువల్లీ ఇవి రూట్స్ అండి. బికాజ్ పర్సనల్గా ఐ బిలీవ్ దట్ ద స్ట్రాంగర్ యువర్ రూట్స్ ఆర్, ద హైయర్ యూ కెన్ గ్రో. అండ్ that is the reason why I got this done. I feel like grounding is very, very important, especially when you're dealing with a public life. And yeah, it's a reminder for me to be myself, to be true to my core. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు ఇక్కడ సో ఇప్పుడు ఆ ఒకటి అడక్కు అంటూ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కోసం వస్తుంది కదా ఈ మూవీ. అయితే టాలీవుడ్లో కూడా చాలా మంది ఉన్నారు. సో మన ప్రభాస్ తీసుకున్న, ఎవరిని తీసుకున్న, మొన్న వచ్చిన విషయాలు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ అడుగుతున్న ప్రశ్న ఇంటర్వ్యూ లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఎట్లా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు మీరు? అది అందరూ కాదండి, నన్ను కూడా అడిగారు పెళ్ళి అవ్వక ముందు. దాదాపు 6 సంవత్సరాలు అడిగారు ఎప్పుడు పెళ్ళెప్పుడు అని. సో ఐ థింక్ ఇట్స్ బికమ్ అంటే అది వాళ్ళ ఇష్టం కదండి, వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇది. సో ఐ హావ్ నథింగ్ టు సే అబౌట్ దాట్. నరేష్ గారు, ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. నరేష్ గారు, yes చెప్. సో హియర్ ఆర్గానిక్ కామెడీతో లైక్ యు ఆర్ సేయింగ్ లైక్ కమింగ్ బ్యాక్ రైట్? ఆర్గానిక్ కామెడీతో ఇదండి ఆర్గానిక్ కామెడీతో యు ఆర్ కమింగ్ బ్యాక్ yeah. రైట్? సో హౌ ఐ మీన్ ఎంత కేర్ తీసుకున్నారు? అండ్ ఆల్సో అడ్రస్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో కాస్ట్ అండ్ క్రూ, వెన్నెల్ కిషోర్ అండ్ ఆల్సో మురళీ శర్మ, ఎవ్రీథింగ్. అంటే ఇట్స్ లైక్ అడ్రస్ ఆయన తీసుకొచ్చిన ఇష్యూ చాలా బాగుందండి. ఇప్పటి వరకు చెప్పలేదు అండ్ అందరికీ తెలుసు. ఎక్కడో ద పాయింట్ ఆఫ్ టైంలో మన సంబంధం చూసుకుంటాం, లేకపోతే ఎక్కడో. సో మ్యారేజ్ అన్న దాని మీద ఎంత మోసాలు జరుగుతున్నాయి అన్నది చాలా మందికి తెలియదు. ఈ జనరేషన్ వాళ్ళతో డిస్కస్ చేశారా మ్యారేజ్ ఇష్యూస్? అదేనండి నేను చెప్తున్నాను కదా, ఏ జనరేషన్ అయినా. మీరు ఒక పెళ్లికాన్ ప్రసాద్ అని అప్పుడు వెంకటేష్ గారు చేశారు, దాని తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో విశ్వక్సేన్ చేశారు, అశోక్ కళ్యాణం అని. సో డెఫినెట్గా ఎప్పుడు ఎన్ని డెకేడ్స్ మారినా ఆ ప్రాబ్లం మాత్రం మారట్లేదు. పెళ్ళి ఎప్పుడు అని అడిగే వాళ్ళు మారట్లేదు. సో అందుకని ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, మీకు వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టండి, అంతే పెళ్ళెప్పుడు మాత్రం అడగొద్దని. సో ఏముంటుందండి, నథింగ్ టు సే. అబూర్రావు గారు సార్ ఒకప్పుడు కామెడీ ఫిలిమ్స్లో చాలా మంచి స్టోరీ ఉండేది, కామెడీ, హైజీనిక్ కామెడీ ఉండేది. తర్వాత కొంత ఫేజ్లో ఏంటంటే కామెడీ వర్క్ అయినా, స్టోరీ కొద్దిగా అటు ఇటుగా ఉన్న, ఒక కొంచెం ఆడియన్స్ కూడా చూసి చూడనట్టు వదిలేసేవారు. కామెడీ వర్క్ అయితే బై అండ్ లార్జ్ సినిమా ఇస్ ఎ సక్సెస్. అలా చాలా సినిమాలు వచ్చినాయి. బట్ ఈ మధ్యకాలంలో చూస్తుంటే కామెడీ ఫిలిమ్స్ మీద కూడా చాలా క్రిటికల్గా అయిపోయారు. ఎంత నవ్వుకున్నా సరే లాస్ట్కి ఒక కంప్లీట్ కంక్లూజన్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే కామెడీ సినిమాలు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక రైటర్గా ఎంత టఫ్ ఇలాంటి టైంలో ఒక కామెడీ సినిమాగా రాయడం? చాలా టఫ్ అండి. ఎందుకంటే అవైలబుల్ సోర్స్